కుమ్మట్టి జి. అరవిందన్ తీసిన ఓ అద్భుతమైన చిత్రం 1979లో వచ్చింది. కేరళలోని మలబార్ ప్రాంతంలో జానపద కథల్లో ఉన్న ఓ మాంత్రికుడే ఈ కుమ్మట్టి. ఈ కథ ఓ ఊరిలో జరుగుతుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు చందన్, అతని తల్లిదండ్రులు, ఓ చెల్లి, ఓ పంజరంలో ఉన్న చిలుక, వారితో పాటు ఊరి దేవాలయంలో ఓ ముసలి అవ్వ, ఆ అవ్వను ఆట పట్టించే పిల్లలు. చందన్ చాలా అల్లరివాడు. సరదాగా దారిని పోతున్న నల్లని కుక్కను రాయితో కొడతాడు. దేవాలయంలో అవ్వ చెవిలో కుమ్మట్టి అని అరిచి ఆట పట్టించేవాడు. ఆ అవ్వ మీ సంగతి చూడటానికి కుమ్మట్టి వస్తాడ్రా అని శపిస్తుంది. నిజంగానే ఆ ఊరికి వసంతకాలంలో కుమ్మట్టి వస్తాడు. ఆ కుమ్మటిని చూసి పిల్లలు ముందు భయపడిన తర్వాత కలిసిపోతారు. ఓ రోజు కుమ్మట్టి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయే ముందు ఆ పిల్లలందరినీ తన మాయజాలంతో జంతువులుగా మార్చేస్తాడు. చందన్ని ఒక కుక్కగా మారుస్తాడు. కుక్కగా మారిన చందన్ మొదట్లో కొట్టిన నల్ల కుక్క తరమడం మూలంగా ఎక్కడికో పారిపోతాడు. మిగతా జంతువుల్ని కుమ్మట్టి మళ్ళీ పిల్లలుగా మార్చి వెళ్ళిపోతాడు. ఎక్కడికో పారిపోయిన ఆ కుక్క ఓ ధనవంతుల ఇంట్లోకి చేరుతుంది. ఒక 10 ఏళ్ల పాప దాన్ని పెంచుకుంటుంది. దాని మెడకు చైన్ వేసి ఓ మూలను కట్టివేస్తుంది. కుక్క రూపంలో ఉన్న చందన్ బాధపడుతూ దిగాలుగా ఉంటాడు. దిగులతో జ్వరం వచ్చేస్తుంది. డాక్టర్ వచ్చి చూసి ఇది న్యాచురల్ వరల్డ్లో బయట ఉండాలి, ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుందని చెబితే ఆ కుక్కని వదిలేస్తారు. అది వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చిలుక చందన్ని గుర్తుపట్టి అరుస్తుంది. అమ్మ కుక్క రూపంలో ఉన్న కొడుకుని గుర్తుపడుతుంది. మామూలు మనిషిగా మార్చడానికి గురువు మంత్ర విద్య తెలిసిన వారి చుట్టూ తిరుగుతారు. ఎక్కడ ప్రయోజనం ఉండదు. 1 సంవత్సరం గడుస్తుంది. మళ్ళీ వసంతం వస్తుంది. కుమ్మట్టి మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. కుక్క పరిగెత్తుకుంటూ కుమ్మట్టి దగ్గరికి వెళ్ళింది. కుక్కను కుమ్మట్టి చందన్గా మారుస్తాడు. ఆ విచిత్రాన్ని చూడటానికి ఊరంతా పరిగి వచ్చింది. చందన్ ఇంటికి వెళ్ళి పంజరంలో ఉన్న చిలకను బయటకు వదిలేశాడు. ఆకాశం పక్షులతో నిండిపోయింది. ఏ జీవిని బాధించకూడదు, బంధించకూడదు, హింసించకూడదని చందన్ తెలుసుకుంటాడు. ఇదే కుమ్మట్టి కథ.